బాగుందన్న సినిమా నాకు బాగా నచ్చింది. ఎందుకంటే రవితేజ గారు పడినటువంటి కష్టాన్ని ఈ సినిమాలో గుర్తుంచుకోవాలి. బాగుంది. ధమాకా తర్వాత అంత గట్టి ఇంపాక్ట్ ఉన్న సినిమా మా జాతర. ఎందుకంటే మధ్యలో 2-3 సినిమాలు వచ్చిన తర్వాత ఏదో కుంగిపోయి కుషించిపోయి ఇంట్లో కూర్చునే రకం కదా రవితేజ గారు. సినిమా పిచ్చాడు, తీస్తారు ఉంటాడు, గట్టిగా ప్లాన్ చేస్తాడు, గట్టిగానే కొట్టాడు. సినిమా అయితే చాలా బాగుంది. సినిమాలు అన్నీ ఉన్నాయి, ఏది తక్కువ అనడానికి లేదు. సాంగ్స్, ఫైట్స్, ఎలివేషన్స్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ అన్ని కూడా సమృద్ధిగా ఉన్నాయి. కామెడీ కూడా బాగుంది. సినిమాలో 3 ఆటలకు మనం ప్లస్ చెప్పుకోవచ్చు. రవితేజ గారు యాక్టింగ్, ఆ భీమ్స్ గారి మ్యూజిక్, అదే విధంగా సాంగ్స్. ఆ ఓలే ఓలే గుంటాన సాంగ్ అయితే థియేటర్లో ఆవిడకి వచ్చలేదు, ఇరగొట్టిన సాంగ్ అయితే చాలా గట్టిగా అనిపించింది సినిమా. ఆ రవితేజ గారి ఫ్యాన్స్ ఏదైతే కోరుకుంటారో, రవితేజ గారి ఫ్యాన్స్ కాకుండా అనదర్ ఫ్యాన్స్ కూడా ఏదైతే కోరుకుంటారో, రవితేజ గారు మాస్ గానే చూడాలనుకుంటే మాస్ గానే చూపించాడు డైరెక్టర్. చాలా బాగుందన్న. ఇందులో ఇది తక్కువ అనేది లేదు, ఎక్కడ మిస్యూజ్ అయితే లేదు. కుటుంబ పరంగా చూడాల్సిన సినిమా. మా సినిమా అయినా కానీ కుటుంబ పరంగా చూడొచ్చు అన్న. నవీన్ చంద్ర గారి యాక్టింగ్ కోసం చెప్పాలన్నా, అరవింద సమేత వీర్రాగులో ఆయనకు వచ్చినటువంటి బాలరెడ్డి క్యారెక్టర్ ఎంత ఇంపాక్ట్ ఉంచిందో, ఈ రోజు నుంచి నవీన్ చంద్ర గారికి మంచి మంచి క్యారెక్టర్ అయితే వస్తాయని చెప్పి నేను కోరుకోవడం జరిగింది. ఎందుకంటే అంత గట్టిగా విలనిజం అంత గట్టిగా చూపించాడు ఇందులో. రవితేజ గారి తర్వాత అంత ఇంపాక్ట్ అయితే నవీన్ చంద్రకి అయితే పడింది సినిమాలో. ఇంకా మనోడికి అన్లిమిటెడ్ క్యారెక్టర్స్ అయితే వస్తుంటాయి. చాలా బాగుంది సినిమా. ఇది తక్కువ అనుకోవడం లేదు. సినిమా నా ఒపీనియన్ అయితే నాకు బాగా నచ్చింది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ చూసుకుంటే 3 వరకు వచ్చి ఒక సూపర్ హిట్ మూవీ అని నా ఒపీనియన్. మాస్ జాతర అడుగుతావానా? ఈ కట్అవుట్స్ తెలిస్తే ఎట్లుందో. రవితేజ కట్అవుట్ చూడు, సినిమా కూడా అలా అదిరిపోయిందన్న. నిజంగా చెప్తున్నా, హ్యాట్సాప్ అన్న. అసలు మాస్ జాతర అంటే జాతర మోత మోగించిండు, ఎక్కడ బోరింగ్ లేదు సినిమా. రవితేజ కెరియర్ లో ఇది ఒక బిగ్గెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, స్క్రీన్ ప్లే కానీ, డైరెక్షన్ కానీ ఇచ్చి పడేసిండు. అంటే ప్రతి సీన్ మనం ఎంజాయ్ చేస్తాం, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ఒకటి చెప్పాలంటే ఒకటే చెప్తున్నా, నవ్విన యాక్టింగ్ మాత్రం నెక్స్ట్ లెవెల్. విలన్ యాక్టింగ్ మాత్రం మస్తు చేసిన. ఈ సినిమాకి మంచి పిల్లర్ అంటే నవీన్, రాజేంద్ర ప్రసాద్ గారు. ప్రతి ఒక్క యాక్టర్స్ చాలా కష్టపడ్డారు. మ్యూజిక్ కానీ ప్రతిదీ ఎంజాయ్ చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, డాన్స్ కానీ, తుమేరా సాంగ్ అది పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయితే సాంగ్. ఈడియట్ పాట ఎంత హిట్ అయిందో ఇది కూడా అంత హిట్ అవుతుంది. అంత బాగుంది. మేము చెప్పిన సీలియన్ యాక్టింగ్ మాత్రం దుమ్ములేసిపోయింది. అలా ధమాకాల ఇద్దరు కాంబినేషన్లో హిట్. ఈ సెకండ్ మళ్ళీ బ్లాక్ బస్టరు. సినిమా మాత్రం ఒక నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చునా. మళ్ళీ మనకు ఒక భద్ర, ఒక విక్రమార్కుడు, ఒక క్రాక్ ఎంత ఎంజాయ్ చేస్తామో మళ్ళీ మాస్ జాతర అంత ఎంజాయ్ చేస్తామన్నా. నిజంగా చెప్తున్నా, సినిమా నెక్స్ట్ లెవెల్. విలన్ క్యారెక్టర్ చెప్తున్నా, నవీన్ అన్న క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్. నవీన్ అన్న నిజంగా చెప్తున్నా, ఆల్ ద బెస్ట్ అన్న. నీ యాక్టింగ్ మాత్రం ఒక రేంజ్ అన్న. అసలు ఊహించుకోము ఇంత బాగా చేస్తాడని. చేసి చూపించిండు. అంటే ఆ సినిమా తగ్గట్టు యాక్టింగ్ చాలా బాగా చేసిండు ఆయన. ఇంకేం మాటలు లేవు. ఇద్దరికి బాగా సెట్టారు. నవీన్ అన్న, రవితేజ అన్న ఒక పోటీ వాడి చేసిరు. యాక్టింగ్ లా సూపర్ చేసిరు. ఏడా కూడా తగ్గలే ఇద్దరు. నవీన్ అన్న కానీ ఆయన ఇద్దరు తగ్గలే. ఇది ఒక బొమ్మ బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. జాతర మాస్ జాతర సూపర్. గైస్, ఇప్పుడే మాస్ జాతర సినిమా చూడడం జరిగింది అన్న. సినిమా ఏంటంటే నా వరకు చూసుకుంటే ఒక రొటీన్ ఫార్ములా, రొటీన్ కమర్షియల్ మూవీ లాగా అనిపించింది నాకైతే. ఎందుకంటే సినిమా చూసినంత సేపు కూడా మాకు రొటీన్ గానే వెళ్ళిపోయింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసిపోయేది. ఈ సీన్ కోసం ఆ సీన్ క్రియేట్ అయిందన్న విషయం తెలిసిపోయేది. అంటే ఎలాగంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో ఈ సీన్ కోసం ఈ సీన్ క్రియేట్ చేశారా అన్నంత విధంగా రొటీన్ గా అనిపించింది అనమాట. అంటే ఇందులో ఏదైనా కొత్త పాయింట్ ఏదైనా ఉందంటే, ఆ పోలీస్ క్యారెక్టర్ చాలా చేశాడు రవితేజ. బట్ ఇందులో రైల్వే పోలీస్ అనేది కొంచెం వెరైటీగా చూపించాలనుకున్నా. బట్ పాయింట్ పరంగా ఓకే, రొటీన్ వేలో తీసుకున్న పాయింట్ కొంచెం బాగానే అనిపించింది. బట్ స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో అది మాత్రం మరీ రొటీన్ గా తీసుకెళ్ళి దానివల్ల ఏంటంటే మాకు బోరింగ్ అనిపించింది అన్న. సెకండ్ హాఫ్ లో మాత్రం 2-3 సీన్లు అయితే మాత్రం బాగా నచ్చింది. అంటే ఒక 2 సీన్లు నచ్చినాయి. క్లైమాక్స్ ఫైట్ బాగా నచ్చింది అంతే. నాకేం అనిపించలేదు. ఇంకా శ్రీలీల కోసం మాట్లాడితే ఓన్లీ సాంగ్స్ కోసమే తీసుకొచ్చారు, ఆ డాన్స్ కోసమే తీసుకొచ్చారు అనిపించింది. అది కూడా 2 సాంగ్లు డాన్స్ కూడా ఏదో ఆవిడ ఎందుకుందో కూడా తెలియదు ఆ సాంగ్లో అయితే మాత్రం. ఇంకా నిర్మాత విలువల కోసం నాగవంశీ గారు మరి ఏ ధైర్యంతో ఈ స్టోరీకి అంత ఖర్చు పెట్టారో తెలియదు, కానీ చాలా గ్రాండియర్ గా వచ్చాడు. సో ఓవరాల్ నా వరకు చూస్తే కంబ్యాక్ మూవీ అయితే కాదని డిసప్పాయింట్ చేయనని చెప్పారు రవితేజ గారు. బట్ ఆయన యాక్టింగ్, ఆయన గ్రేస్ ఏదైతే ఉందో అది మాత్రం చింపేయడం. నిజంగా చాలా బాగా యాక్ట్ చేశాడు. బట్ స్టోరీ స్క్రీన్ ప్లే మైనస్ వల్ల అది ఎవరికి ఎక్కదనమాట. ఇంకా రాజేంద్ర ప్రసాద్ గారు క్యారెక్టర్ కావచ్చు, అన్ని కూడా రొటీన్ వేలో వెళ్ళిపోతున్నాయి. ఇంకా నవీన్ చంద్ర అయితే కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. ఆయన క్యారెక్టర్ చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే. నిజంగా నెగిటివ్ రోల్స్ ఇంకా రావచ్చు ఈ సినిమా తర్వాత. సినిమా పోతుందో ఉంటుందో తర్వాత, కానీ నవీన్ చంద్ర క్యారెక్టర్ అయితే మాత్రం చాలా పవర్ఫుల్ గా చాలా బాగా అనిపించింది నాకైతే. నిజంగా శివుడుగా జీవించేసాడనే చెప్పాలి. ఇంకా రవితేజ గారి కన్నా శివుడిని చూసి చాలా ఇంట్రెస్ట్ గా అనిపించింది. సో నా వరకు చూసుకుంటే బీజిఎం అయితే చాలా చోట్ల ఎలివేట్ చేసిన సీన్లు. అంటే ఆయన ఎంత ప్రయత్నం చేసినా సరే మనం కంటెంట్ లేనప్పుడు మనం ఏం చూడలేం కదా. బట్ ఏదైతే సాంగ్స్ ఉన్నాయో అవి కావాలని ఇక్కడ ఇరికించాలి, ఏదో 5 సాంగ్స్ ఉన్నాయి పెట్టేయాలి అన్నట్టుగా వస్తే నాన్ సింగ్ లో సాంగ్స్ వస్తే పోతే ఎవ్రీ సాంగ్ సెకండ్ హాఫ్ లో ఎవ్రీ సాంగ్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ సాంగ్ అన్నంత నీరసపడిపోతారు అనమాట.
ఎంజాయ్ చేయడం పక్కన పెట్టు, ఆ సాంగ్లు వచ్చినప్పుడు మాత్రం కొంచెం డిసప్పాయింట్ అన్న. సో ఓవరాల్ గా సినిమా డిసప్పాయింట్ చేసింది. రవితేజ అన్న మీ నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఇది కాదు. సో మీరు టైం తీసుకున్నా పర్లేదు, కొంచెం మంచి సినిమా చేయండి అన్న, అంతే. సో దీనికన్నా ఇంకోసారి బాహుబలి చూడడం బెటర్ అనిపించింది అన్న, అంతేనా? థ్యాంక్ యూ అన్న. మహా జాతర ఇట్టు కొట్టిందన్నా, చెప్తున్నా కదా. అసలు రవితేజ గారు రారనుకున్నారా, వచ్చాడు, ఇట్టు కొట్టాడు, 1000 కోట్లు కొట్టాడు. సినిమా మాత్రం వేరే లెవెల్, యాక్టింగ్ వేరే లెవెల్, ఫైట్స్ వేరే. అసలు సినిమా చెప్తున్నా, ఈ సినిమాలో మాత్రం అయితే ఉన్న సాంగ్స్ కానీ, ఆ సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, ఓలే హోలే ఓలే రే హోలే ఆ సాంగ్ ఉంది, ఇట్టు కొట్టు, ఈ సినిమా ఇట్టు కొట్టు అని సాంగ్ ఉంది లాస్ట్ లో సాంగ్. కానీ క్లైమాక్స్ లో ఉన్న ఫైట్ మాత్రం అయితే నాకు రాజేంద్ర ప్రసాద్ గారు అయితే తాత క్యారెక్టర్ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ గారు అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది యాక్టింగ్. అతనికి ఒక క్లైమాక్స్ లో ఒక ఫైట్ సీన్ ఉంటుంది, ఒక్కొక్క రివాల్వర్ తీసుకొని గన్ తీసుకొని కాలుస్తూ ఓల్డ్ సాంగ్ పెట్టి కాలుస్తుంటే ఒక్కొక్కటి ఎగిరిపోతుంటే అది మాత్రం అయితే నేను ఫుల్ గా నవ్వుకున్నాను. కానీ క్లైమాక్స్ లో రాజేంద్ర ప్రసాద్ చనిపోయిన తర్వాత జాతరలో హీరోని తలకాయ నరికితే తలకాయ లేచిపోతుంది. ఆ సీన్ మాత్రం చెప్తున్నా, క్లైమాక్స్ లో ఉన్న ఫైట్ మాత్రం ప్రతి ఒక్క ఆడియన్స్, ప్రతి ఒక్క ఫ్యామిలీ మాత్రం ప్రతి ఒక్కరు మిస్ కాకుండా చూడండి. ఇలాంటి సినిమా మాత్రం అయితే చెప్తున్నా కదా, ఇలాంటి ఫ్యామిలీ ఎపిక్ అంటే కాదు, బాహుబలి ఎపిక్ కాదు, బాహుబలి ఎపిక్ కంటే మించి ఉంది మూవీ. వేరే లెవెల్ యాక్టింగ్, వేరే లెవెల్, గూస్ బంప్స్ అందరు చెప్తున్నా 1000 కోట్లు పక్కా. ఏదో తీయాలి కదా అని ఒక స్టోరీ లేదు, ఎగ్జిక్యూషన్ లేదు. ప్రాపర్ గా డైరెక్టర్ ఎంటర్టైన్మెంట్ ని పెట్టాడు, మాస్ పెట్టాడు, అన్ని పెట్టాడు. కానీ ఏది నచ్చలేదు, ఫస్ట్ ఏది ఎక్కలేదు. అంటే ఏదో సీన్ వెళ్ళిపోతుంది, హీరోయిన్ పెట్టాలి, క్యారెక్టర్స్ ని పెట్టాలి, ఏదో తీయాలి కదా. అలా తీస్తే కనుక ఇంకా మూవీస్ అయితే నాకు తెలిసి చూడరు భయ్య జనాలు. కష్టపడి జనాలు ప్రీమియర్ షోస్ కూడా వస్తున్నప్పుడు ఆల్రెడీ మిస్టర్ బచ్చన్ లాస్ట్ తోటి ఆయన అలాగే పెట్టారు. ఆయన అయితే కొత్త డైరెక్టర్స్ ని ఎంకరేజ్ చేద్దాం అని అనుకుంటున్నారు, కానీ అది డైరెక్టర్స్ ఫాల్టో, స్టోరీ ఆయన వినే ఫాల్టో, కానీ చాలా అసలు ఎక్స్పెక్టే చేయలేదు. నేనైతే ఇలా ఉంటది అని అనుకుని అయితే రాలేదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్త కొత్త ట్రెండ్స్ మారుతున్నాయి, స్టోరీ మారుతుంది, పాన్ ఇండియా లెవెల్లోకి వెళ్తుంది. ఇక్కడ తెలుగు ఆడియన్స్ ని కనుక ఇలా ఇంప్రెస్ చేయకపోతే రేపటి రోజున ఇంకా మనకే కొంచెం ఏముందిలే చూడక్కర్లేదు అన్న ఫీలింగ్ క్రియేట్ చేస్తే కనుక వేస్ట్. సంవత్సరానికి మహా అయితే ఒక మూవీ తీస్తారు, ఆ ఒక మూవీ కూడా స్టోరీ సెలక్షన్ ఇంత బాగోలేకపోతే ఎలా భయ్యా? చాలా డిసప్పాయింట్మెంట్ గా ఉంది. ఇంకోటి ఏంటంటే మాస్ 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 అని చెప్పి ఆయన మాస్ మహారాజ్ అని ఎలివేషన్ అవి సెట్ అవ్వలే, ఏది మూవీలో సెట్ అవ్వలే. కానీ అన్ని ఉన్నాయి. సాంగ్స్ అంటారా ఏదో పర్లేదు, బాగా తీశారు, కానీ వావ్ అని అయితే ఏమనిపించలే. ఇప్పుడు కూడా బాహుబలిని అందరూ చూడటానికి ఇష్టపడుతున్నారు, దీనికి అంత లేదంటే. ఇలా కనుక రవితేజ గారు ఇమేజ్ క్రియేట్ చేసుకుంటే రేపటి రోజున సినిమాలు ఎంత మంచి డైరెక్టర్ తోటి వచ్చినా ఫస్ట్ ఇంపాక్ట్ ఉండదు భయ, అదైతే చెప్పగలను. ఇప్పుడే మాస్ జాతర, రవితేజ గారి మాస్ జాతర సినిమా అయితే చూడడం జరిగింది. సినిమా అయితే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకంటే కొత్త కాన్సెప్ట్ తీసుకున్నారు. ఆ ఫైట్స్ ఒక విక్రమార్కులో రైల్వే స్టేషన్ దగ్గర ఎలా సీన్స్ ఉంటాయి, సేమ్ ఇలానే ఈ సినిమాలో కూడా కొన్ని సీన్స్ అలా ఉన్నాయి. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది. కొంతమందికి ఏంటంటే సినిమా నచ్చలేదు అంటున్నారు, కానీ అలాంటి నెగిటివ్ రివ్యూస్ నమ్మొద్దు. సినిమా చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా నచ్చింది. ఎందుకంటే ఫైట్స్ కానీ, సాంగ్స్ కానీ, స్టోరీ కానీ చాలా బాగుంది. అంటే కొత్త డిఫరెంట్ గా వచ్చింది. ఇప్పుడు నార్మల్ గా పోలీస్ స్టేషన్ లో పోలీస్ ఎస్ఐగా ఉండి ఏదైనా చేయొచ్చు, కానీ ఒక రైల్వే పోలీస్ గా ఉంటూ సో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో తీసుకొచ్చారు. సో మన స్టోరీ రివీల్ చేయకూడదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ వీకెండ్ సాటర్డే సండే థియేటర్ వచ్చి సినిమా చూడండి. మాస్ జాతర ఒక జాతర లాగా అనిపించింది. శ్రీలీల క్యారెక్టర్ అంటే అంత పెద్దగా ఏం లేదన్న. మెయిన్ రవితేజ గారు విక్రమార్కుల్లో సేమ్ ఎలా ఉందో సేమ్ యాస్టీస్ తీసుకొచ్చారు. అంటే రైల్వే స్టేషన్ సంబంధించి, కానీ అది వేరు ఇది వేరు, కాన్సెప్ట్ అయితే డిఫరెంట్ గా ఉంది. సో సినిమా అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. అండ్ విలన్ క్యారెక్టర్ ఆయన అయితే బాగా సెట్ అయ్యాడు. సో అంతకన్నా ఇంకా పెద్ద విలన్ ఉండుంటే బాగుండు కొంచెం అనిపించింది. సాంగ్స్ 4-5 సాంగ్స్ ఉన్నాయి, కానీ అందులో ఒక 2 సాంగ్స్ అయితే మాత్రం అల్టిమేట్ అని చెప్పుకోవచ్చు. శ్రీలీల డాన్స్ యాజ్ యూజువల్ గా సూపర్ ఉంది, బాగుంది. కామెడీ పరంగా కూడా చాలా బాగుంది. రవితేజ గారి సినిమా అంటేనే యాక్షన్ ఉంటది, కామెడీ ఉంటది, అన్ని ఉంటది. సో మెయిన్ ఏంటంటే శ్రీలీలని హైప్ చేయలేదు సినిమాలో. మెయిన్ అంతా రవితేజ గారిని హైప్ చేయడం, రవితేజ గారి క్యారెక్టరైజేషన్ చాలా అంటే చాలా నీట్ గా తీసుకొచ్చారు. విక్రమార్కుల్లో ఏ రేంజ్ లో ఉంటుందో ఈ సినిమాలో కూడా ఆ రేంజ్ లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈడియట్ మూవీలో ఒక సాంగ్ ఉంటది, ఆ సాంగ్ ఈ సినిమాలో మళ్ళీ పెట్టడం అనేది చాలా బాగా అనిపించింది. ఒకప్పుడు మన ఈడియట్ ఎలా చూసామో ఇప్పుడు రవితేజ గారిని చూస్తుంటే మళ్ళీ అదే ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళని చూసినట్టు అనిపించింది. కానీ ఏజ్ పెరుగుతున్న కొద్దీ కూడా మరీ యవ్వనంగా తయారవుతున్నాడేమో రవితేజ అన్నట్టు అనిపించింది. సో ఇలాంటి హీరోల్ని ఖచ్చితంగా మనం ఎంకరేజ్ చేయాలి. సోలోగా వచ్చి ఈ రేంజ్కి వెళ్ళరు, అది కూడా ఇది 75 మూవీ. సో డెఫినెట్ గా సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్. నెగిటివ్ రివ్యూలు నమ్మొద్దు. ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో వచ్చి హ్యాపీగా ఫ్యామిలీస్ తో లేడీస్ తో వచ్చి చూడదగ్గ సినిమాలు చాలా రేర్ గా వస్తాయి. సో అలాంటి సినిమాల్లో ఇదొక సినిమా అని చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్కరు థియేటర్కి వచ్చి సినిమా చూడండి. సినిమా అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఓకేనా.